హాయ్, వెల్కమ్ టు అలంకృత ఫ్యాషన్స్. ఇవాళ మరికొన్ని బ్లౌజెస్ చూద్దాం మనం. ఈ రోజుల్లో ఈవెంట్స్ ఏమన్నా అయితే పెళ్ళిళ్ళు అవుతుంటే హల్దీలు ఇవి కావాల్సి వస్తున్నాయని చాలా ఎల్లో బ్లౌజెస్ కావాల్సి వస్తున్నాయని కస్టమర్ ఎల్లోలో ఒక బ్లౌజ్ కుట్టిమన్నారు. చిన్న సింపుల్ డిజైన్ ఉంది. సో నార్మల్గా అయిపోతుంది, చిన్నగా కూడా ప్యాటర్న్ లేకుండా అవుతుందని చిన్నగా స్లీవ్స్ మీద ఫోకస్ చేసి స్లీవ్స్ ఇలా చిన్న డిజైన్ చేసాము. ఏ చీరకైనా వేసుకోవచ్చు, ఏ కలర్ ఉన్నా వేసుకోవచ్చు. ఎల్లో బ్లౌజ్ అయితే హైలైట్ అవుతుంది. ఎల్లో మోస్ట్లీ రెడ్కి గ్రీన్కి ఈ బ్లౌజ్ చాలా సూట్ అవుతుంది. అండ్ ఇంకొన్ని మనం మగ్గం వర్క్లు కూడా చూద్దాం ఇవాళ. సో నార్మల్గా ఏం చేస్తున్నారంటే పట్టు చీరలు ఉంటే ఆ బ్లౌజ్ అలాగే కుట్టించేసుకొని మగ్గం వర్క్ ఎక్స్ట్రా పీసులు తీసుకొని చేంజ్ చేసుకుంటున్నారు ఇవాళ రోజుల్లో. పట్టు చీర మీద బ్లౌజ్ పాడవుతుందని అది అని. సో ఈ చిన్నగా కట్ వర్క్ చేసాము. దీనికి ఏంటంటే బ్లౌజు నార్మల్ అవ్వకుండా ఉండాలి అని స్లీవ్స్ మీద కొంచెం హైలైట్ చేసి స్లీవ్స్ వెరైటీగా చేసాము. ఇది ఒక పట్టు చీర మీద కాంచీవరం సిల్క్ శారీ మీద బ్లౌజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే పట్టు చీరలు దాదాపుగా రెగ్యులర్ కలర్స్ ఉంటాయి, కొన్ని గ్రీన్, రెడ్. అందుకని ఏ చీర మీదకైనా బాగుండేలాగా కావాలని అంటే గ్రీన్ రెడ్ కాంబినేషన్లో గోల్డ్ ఇస్తూ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ చేసాం. బ్యాక్ సైడ్ కొంచెం హెవీ డిజైన్ ఇచ్చి స్లీవ్స్కి కూడా అటు హెవీగా కాకుండా ఇటు మరీ లైట్గా కాకుండా ఇలా డిజైన్ చేస్తూ ఏ చీర మీద చాలా చీరలకి గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఉన్న చాలా చీరలకి వేసుకునేలాగా ఈ బ్లౌజ్ డిజైన్ చేసాం. అండ్ వన్ మోర్ బ్లౌజ్. ఇదేంటంటే శారీ ఇలా ఉంది, కొంచెం గ్రాండ్ లుక్తోనే ఉంది చీర. అందుకని బ్లౌజ్ చాలా టోటల్గా ఓవరాల్గా డిజైన్ చేయకుండా ఈ ప్లేస్లో మాత్రమే, బ్యాక్ సైడ్ ఈ ప్లేస్లో అండ్ ఫ్రంట్ ఈ ప్లేస్లో, రైట్ సైడ్ మాత్రమే స్లీవ్స్ మీద చేసాము చిన్నగా. ఫ్రంట్, ఇది బ్యాక్, కంటిన్యూషన్ ఫ్రంట్ బ్యాక్తో పాటుగా స్లీవ్స్కి ఇలా డిజైన్ చేశాను వెరైటీగా ఉండాలని. కస్టమర్ ఎప్పుడు కూడా కొత్త కొత్త ప్యాటర్న్స్ ఎవరు వేసుకొని కావాలని అడుగుతూ ఉంటారు కదా, దానికోసమని ఏదో ఒకటి కొత్తది ఆలోచించి ఇలా చేస్తూ ఉన్నాం. ఇది ఒక హెవీ శారీ, కాంజీవరం సిల్క్ శారీ. చీర అంతా చాలా గ్రాండ్గా ఉంది. శారీ వచ్చి ఎల్లో కలర్లో ఉంది, మొత్తం ఎల్లో. ఓకే, సో దీనికి రస్ట్ కలర్లో బ్లౌజ్ పీస్ తీసుకున్నాము. రస్ట్ కలర్లో బ్లౌజ్ పీస్ తీసుకొని ఇది కూడా స్లీవ్స్ మీద కూడా ఇలాగా కింద చాలా హెవీగా వచ్చి పైన కొంచెం తేలిగ్గా ఉండేటట్టుగా డిజైన్. అండ్ బ్యాక్ కూడా ఇలాగే ఈ సైడ్లో, రైట్ సైడ్లో ఎక్కువ డిజైన్ వచ్చి లెఫ్ట్కి వెళ్తూ తక్కువ డిజైన్ వచ్చేలాగా డిజైన్ చేసాము. స్లీవ్స్ మళ్ళీ కింద చాలా ఎక్కువ డిజైన్, పైకి వెళ్ళే కొద్దీ తగ్గేటట్టుగా. అండ్ ఫ్రంట్లో కూడా ఇలాగే చేసాము. ఈ చీరకి చెప్పాలంటే ఈ బ్లౌజ్ హైలైట్. హోప్ మీకు ఈ బ్లౌజులన్నీ నచ్చినాయి అనుకుంటాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.